తెలంగాణలో 22A నిషేధిత భూముల వ్యవహారం మరోసారి రాజకీయ వేడి పెంచుతోంది. 22A భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో బాధితులతో సమావేశమయ్యారు హరీష్ రావు. భూముల్ని కుట్రపూరితంగా నిషేధిత జాబితాలో చేర్చుతున్నారంటూ ఆరోపించారు. భూముల్ని జాబితా నుంచి తొలగించడానికి 30 నుంచి 50% వరకు కమిషన్లు అడుగుతున్నారని కూడా ఆరోపించారు. సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని, అవసరమైతే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తా. పొంగులేటి గారు కూడా అదే చెప్తాడు. మా రేవంత్ రెడ్డి గారు పొంగులేటి గారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు అంటారు. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే పైకి వచ్చినాము అంటారు. మరి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజలకు ఏమన్నా మేలు జరగాలనా? ప్రజల ఆస్తులను ఇట్లా కబ్జాలు పెట్టి 22Aలో పెట్టి ప్రజల్ని వేధించడం జరగాలనా? పొంగులేటికి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధనలో పాల్గొన్న వాళ్ళం మేము. నీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22Aలో పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల ఎకరాలు, లక్షలాది ప్రాపర్టీలను ఈరోజు 22Aలో తెచ్చినారు. 10 రోజుల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఎకరా కూడా మేము 22Aలో పెట్టలేదు అన్నాడు. 10 రోజుల తర్వాత ఏమన్నాడు, నిన్నగాక మొన్న లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు, సారీ అంటుంటే 10 రోజుల కింద పెట్టలేదంటివి, 10 రోజుల తర్వాత సారీ చెప్తివి. అంటే నువ్వు ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? ఆఫీసర్లు చేసినారు సారీ అంటున్నాను. ఒక ఆఫీసర్కి ఇంత ధైర్యం ఉంటుందా? ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని జిల్లాల్లో, ఇన్ని కోట్ల ప్రాపర్టీలను నిషేధిత జాబితాలో పెట్టే ధైర్యం ఆఫీసర్లకు ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు చీటికి మాటికి చిన్న దానికే విజిలెన్స్ ఎంక్వైరీ అంటాడు, సిఐడి ఎంక్వైరీ అంటాడు. మరి దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేవు? విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ చేసి దీన్ని బయటకు తీయాలి కదా. ఎందుకు ఏ ఎంక్వైరీ ఆదేశిస్తలేవు? కోట్లాది మంది ప్రజలు ఇలా నిద్ర లేకుండా చేసినావు. ఇంకో మంత్రి మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఏమంటాడు, నిన్న నేను 4 నెలల కిందనే చెప్పిన రేవంత్ రెడ్డికి, మా యాదాద్రి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు 22Aలో పెట్టిండ్రు అని చెప్పి నేను 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి చెప్పిన అంటాడు. నాకు అర్థం కాని ఏంటంటే ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మంత్రి గారే చెప్తుండు, 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పిన మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు ప్రాహిబిషన్లో పెట్టిండ్రు, 22Aలో పెట్టిండ్రు అన్నాడు. మరి నిద్రపోతుండా రేవంత్ రెడ్డి? నీ కేబినెట్ కొలీగే చెప్పిండు నీకు ఈ భూమి నిషేధిత జాబితాలో 40,000 ఎకరాలు పెట్టిండ్రు. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునా? ఇవాళ ఇన్ని లక్షల మంది ఇలా ఆగమైదురా? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, రేవంత్ రెడ్డి పొంగులేటి గారు ఇద్దరు కూడబలుకొనే ఇది చేసిండ్రు అని ఇలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నిజాయితీ ఉంటే తక్షణమే మీరు ఏ భూములైతే ప్రాహిబిషన్లో పెట్టినరో మీకు తెలుసు, మీరే పెట్టినరు. డిసెంబర్ 2025లో పెట్టినారు, కొన్ని ఈ మధ్య కాలంలో పెట్టినారు. ఏవైతే అన్యాయంగా ప్రజల ఆస్తులను మీరు 22Aలో పెట్టినరో వాటిని యథావిధిగా తొలగించండి. ప్రజలు వాళ్ళ వ్యాపారాలు ఆఫీసులకు పోకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుడెందుకు, ఈ లంచాలు ఎందుకు, ఈ పర్సెంటేజ్లు ఎందుకు, ఈ కమిషన్లు ఎందుకు, ప్రజలను ఎందుకు గోసపుచ్చుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు కూడా నిజాయితీ రుజువు చేసుకోవాలి. నీకు ఇందులో భాగస్వామ్యం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలి. బాధ్యులైన అధికారుల మీద కూడా వెంటనే చర్య తీసుకోవాలి. ఈ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతా ఉన్నాం. అంటే ఇందులో ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, ఇలా ఇది రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగింది అయితే కాదు అనేది అర్థమవుతా ఉంది. నిజం చెప్పాలంటే ఇలా A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీరిద్దరు బాధ్యులే. ఇలా మీరు ఇద్దరు కలిసి చేసిందే ఇది.